హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను గోవా అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్స్ ఆఫ్ గోవా అండ్ వీకెండ్లో ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ చేయాలనేది చూపిస్తాను. సో ఇంతకుముందు కనుక మీరు నా వీడియోస్ చూడకపోయింటే అవి కూడా చూసి మీకు నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గోవా అనగానే మనకి గుర్తొచ్చేది పార్టీయింగ్, లాట్ ఆఫ్ క్రౌడ్ అండ్ కంప్లీట్గా పార్టీ వైబ్. బట్ దెర్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ గోవా విచ్ ఈస్ ఐ ఫీస్ట్ ఫర్ ద నేచర్ లవర్స్. అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి అదొక కన్నుల పండుగ అనమాట. అండ్ ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద సౌత్ గోవా. సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటుంది సౌత్ గోవా. సో మేము ఫ్లైట్లో వెళ్ళాం అండ్ దిగిన దగ్గర నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి ట్యాక్సీ, దానిలో డౌట్ లేదు. బట్ గోవా బీయింగ్ అ టూరిస్ట్ ప్లేస్ మనకి ట్యాక్సీస్కే చాలా హై కాస్ట్ ఉంటుంది. అండ్ మనం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ మనకి కొన్ని గవర్నమెంట్ సపోర్టెడ్ యాప్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చూపించిన స్క్రీన్ షాట్లో మీరు నోటీస్ చేస్తే దర్ ఈస్ అ యాప్ కాల్డ్ గోవా మైల్స్. యాప్ పేరు వచ్చేసి గోవా మైల్స్. అండ్ ఆ యాప్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అనేది మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అడగచ్చు ర్యాపిడో, ఓలా, ఊబర్ కూడా ఇవే కదా అని. బట్ గోవాలో నార్త్ గోవా ఆర్ సౌత్ గోవా ఇలాంటి ఏ యాప్స్ కూడా సపోర్ట్ చేయదు, అక్కడ వర్క్ అవ్వవు. సో గోవా మైల్స్ ఇస్ వన్ సచ్ ఆప్షన్ మేము ఎక్స్ప్లోర్ చేసింది. మాకైతే అది సూపర్ యూస్ఫుల్ అయింది. బికాజ్ ప్రైవేట్ ట్యాక్సీస్ ఏంటంటే చాలా కాస్ట్లీ చెప్తారు. సో మీకు ఇది 2000లో దొరికితే యాప్లో దే మైట్ ఆస్క్ యూ ఫర్ 3000 to 4000 రూపీస్ దాకా బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అండ్ ఆల్ అడుగుతారు. బట్ యాప్లో మనకి కొంచెం రీజనబుల్గా ఉంటుంది. బట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ అయితే కనుక ఇట్ ఈస్ సూపర్ కాస్ట్లీ, దానిలో డౌటే లేదు. నా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం, సౌత్ గోవా అయితే వచ్చేసాం. అండ్ సౌత్ గోవా రావడానికి బేసికలీ గోవా ఆల్సో హ్యాస్ 2 airports అండ్ మేము దిగిన ఎయిర్పోర్ట్ వాజ్ డాబోలిమ్ ఎయిర్పోర్ట్, గోవా డాబోలిమ్. సో అది నేను ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి. సో అక్కడి నుంచి మేము గోవా మైల్స్లో మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ని బుక్ చేసుకున్నాం. నేను చెప్పినట్టుగా దిస్ ఈజ్ అ వీకెండ్ ట్రిప్ కాబట్టి 1 or 2 డేస్లో మాకు మేజర్లీ సౌత్ గోవాలో చూడాలి, వెళ్ళాలి అనిపించిన ప్లేసెస్ మేము కవర్ చేసాం. సో ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కోలా గోవా బీచ్. సో కోలా బీచ్ అని మీరు వింటే కనుక ఆ కోలా బీచ్ ఉంది అక్కడ అనమాట. సో ఇక్కడి నుంచి మేము వెళ్తుంది కోలా బీచ్కి. అక్కడి నుంచి ఒక 40 minutes to 50 minutes జర్నీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రిసార్ట్ని మేము ఎందుకు చూస్ చేసుకున్నాం ఏంటి అనేది మేము అక్కడికి వెళ్ళాక మీరు ఆ వ్యూస్ చూసాక మీకే అర్థమవుతుంది. సో మీన్ వైల్ లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ద సరౌండింగ్స్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక దారి మొత్తం ఆల్మోస్ట్ గ్రీన్గా ఖాళీగా అలా ఉంది. సో మేము వెళ్ళిన టైం వచ్చేసి మంత్ ఆఫ్ ఫెబ్ ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్. అప్పుడు సమ్మర్ కూడా పీక్లో ఉండదు, అలానే వింటర్ కాదు, అలానే మాన్సూన్ కాదు. అండ్ స్పెషలీ ఆఫ్ సీజన్. నేను ఆఫ్ సీజన్ అని ఎందుకన్నా అంటే గోవాలో ఆన్ సీజన్కి ఆఫ్ సీజన్కి మనకి రేట్స్ చాలా 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 డిఫర్ అవుతాయి. సో అందుకని మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి టైం ప్రిఫర్ చేసుకోండి ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ ద ఫిబ్రవరి ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మార్చ్. సో క్లైమేట్ బేరబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ప్రిఫరబుల్లీ 1 or 1.5 month ముందే ఫ్లైట్ టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే యూ కెన్ గెట్ ఇట్ అప్ టు 2000 per person కూడా టికెట్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ యాజ్ ఆఫ్ సీజన్. అండ్ ఆల్సో రిసార్ట్ ప్రైజెస్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే మన రిసార్ట్కి రీచ్ అయిపోయాం. సో ఏంటి మొత్తం అడవిలా ఉంది రిసార్ట్ అంటున్నా అనుకుంటున్నారా? దాట్ ఈస్ వేర్ ద మ్యాజిక్ లైస్. సో మనకి రిసార్ట్ కొంచెం లోవర్ లెవెల్లో ఉంటుంది అండ్ మనం వెళ్ళేది ఏంటంటే కొంచెం హైట్లో ఉంటుంది. అండ్
ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రావడం చాలా కష్టం. ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు, అసలు ఏ నెట్వర్క్ రాదు. అండ్ ఓన్లీ రిసార్ట్ వైఫై మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఇక్కడికి రాగానే ఈ వ్యూ చూడగానే నాకు ఇన్సైడ్ ఒక ఫీలింగ్ వచ్చిందనమాట, వి మేక్ ద రైట్ డెసిషన్ అని. ఎందుకంటే ఆ రిసార్ట్కి వెళ్ళాల్సింది జస్ట్ ఆ వ్యూస్ కోసమే. అండ్ ఆ ప్లెజెంట్ బ్రీజ్, అవుట్ ఆఫ్ క్యాస్, ఒక్క వెహికల్, ఒక్క రెస్టారెంట్, అసలు అక్కడ ఏమీ ఉండదు ఆ రిసార్ట్ తప్ప. అండ్ ఇక్కడి నుంచి మనకి రిసార్ట్ వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ రిసార్ట్ నుంచి ఒక్క అడుగు బయట పెట్టగానే ఉండేదే మనకి కోలా బీచ్. అండ్ రిసార్ట్ పేరు వచ్చేసి కోలా గోవా బీచ్ రిసార్ట్. సో మీరు కనుక శ్రీముఖి వీడియోస్ని ఫాలో అయితే ఈ రిసార్ట్ మొత్తాన్ని శ్రీముఖి వన్స్ వెన్ వాళ్ళు గోవా వెళ్ళినప్పుడు చూపించారనమాట. దట్ ఈస్ హౌ ఐ ఆల్సో గట్ టు నో. నాకు కూడా అలానే తెలిసింది. అండ్ దీన్ని బుక్ చేసుకోవడంలో ఈ వ్యూ కోసం ఇట్స్ 100% పైసా వసూలు అని నాకు అనిపించింది. అండ్ బిట్ కాస్ట్లీ, దానిలో డౌట్ లేదు. బట్ మనం 2-3 డేస్ కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్క 1 డే మనం ఇక్కడ బుక్ చేసుకోవాలి. దట్స్ మస్ట్, ఎందుకంటే ఈ వ్యూస్ వల్ల. అండ్ దాని తర్వాత నేను చెప్పినట్టుగా ఆఫ్ సీజన్ కాబట్టి కంపారిటివ్లీ మనకి రూమ్ కూడా రిసార్ట్లో తక్కువ ప్రైస్కే వస్తుంది. అండ్ నథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కాదు, ఏది కాంప్లిమెంటరీ కాదు, అన్నీ మనమే పే చేసుకోవాలి. సో నౌ లెట్స్ స్టార్ట్. సో మా రూమ్ ఎలా ఉంది అదంతా నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో సెపరేట్ కాటేజ్లో ఉన్నాయి. దీనిలో 3 levels ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ కాటేజ్ ఒక ఫ్లోర్ పైన ఉంది. అండ్ దిస్ వాజ్ బీచ్ వ్యూ రూమ్ మేము తీసుకున్నది. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్, ఎందుకంటే మనకి పక్కన వాళ్ళతో కొంచెం ప్రైవేట్ అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ అ ప్రైవేట్ జకూజీ. సో పూల్ ఇదంతా ఎక్కడైనా ఉంటుంది, బట్ ప్రైవేట్ జకూజీ స్పాట్ అలాంగ్ విత్ రూమ్, దట్స్ ఫెంటాస్టిక్. అండ్ ప్రతి రూమ్కి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద సింగిల్ రూమ్ మేము తీసుకున్నది. సో మొత్తం లోపల వుడ్ ఫినిషింగ్, మంచి యాస్థెటిక్ వ్యూ ఉంది రూమ్. ఐ లైక్డ్ ఇట్ రియలీ. అండ్ ఒక సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్, ఏసీ రూమ్ విత్ అ డబుల్ బెడ్, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ హౌ ద రూమ్ లుక్స్. అండ్ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే మనకి బీచ్ వ్యూ. నేను ఎన్నిసార్లు బీచ్ వ్యూ ఎందుకు అంటున్నానంటే నాకు ఆ వ్యూ అంత నచ్చేసింది. అండ్ దీస్ ఆర్ క్వైట్ ఎవ్రీథింగ్ వాట్ వీ గెట్. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ డిఫరెంట్ థింగ్స్ ఏంటనేది నేను చూపిస్తాను. అండ్ బేసిక్ వాష్రూమ్, అండ్ వాష్రూమ్ మిర్రర్, మస్ట్ మిర్రర్ సెల్ఫీ. సో ఇది వచ్చేసి వ్యూ ఫ్రమ్ ద రూమ్. సో మనకి ఎక్కడైనా టాయిలెటరీస్లో సోప్స్, బ్రషెస్, పేస్ట్ ఇవ్వడం కామన్ కదా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇది వ్యానిటీ సెట్ అని, సూది, దారం, బటన్స్, శానిటరీ బ్యాగ్స్, అలా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో అందుకని ఇవి పర్టికులర్గా చూపిస్తున్నాను అనమాట. చూసారా, దారాలు కూడా కలర్ దారాలు అనమాట. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు యువర్ డ్రెస్, దే గాట్ యూ కవర్డ్. అండ్ లెట్స్ సీ ద వ్యూ ఫ్రమ్ ద రూమ్. బ్యూటిఫుల్ అసలు. ఇప్పుడు మీకు చూస్తే చాలా వాటికి కోరల్స్ అంటే రాళ్ళు కనిపిస్తున్నాయి కదా బీచ్లో. అండ్ మేము వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ చెక్-ఇన్, నెక్స్ట్ డే మార్నింగ్ 11 దాకా అనమాట. సో లో టైడ్ అన్నారు, బోట్ టూర్స్ అవి ఉంటాయి. బట్ లో టైడ్ అండ్ ఆల్సో పెద్దగా జనం లేరు రిసార్ట్లో, 2 or 3 families, దట్స్ ఇట్. సో లో టైడ్ అన్నా కాబట్టి మీకు ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి. మేము చక్కగా రాళ్ళ దాకా వెళ్ళాము, ఫొటోస్ దిగాము, అంతా చేసాము. బట్ నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఆ రాళ్ళు మొత్తాన్ని కవర్ చేస్తూ వాటర్ ముందు దాకా వచ్చేసింది. దట్ ఈస్ హై టైడ్ వచ్చిందనమాట. అండ్ మేము 2 types ఆఫ్ వ్యూ చూడగలిగాము, అది హ్యాపీనెస్. సో వాటర్ మొత్తం ఆ రాళ్ళని కవర్ చేసేసేంత వాటర్ అయితే నెక్స్ట్ డేకి వచ్చేసింది. అండ్ నార్త్ గోవాలో ఏంటంటే బేసికలీ రష్ ఎక్కువ, పార్టీ ఎక్కువ జనం ఉంటారు, షాపింగ్ అంతా. బట్ a quiet side of Goa, just to enjoy the beach views, a breeze-ni just relax అవడానికి కనుక మీరు వెకేషన్కి వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ క్యాబ్లో అతను కూడా మాతో ఒకసారి అన్నారనమాట,
మీరు నార్త్ గోవా వెళ్తే ఇంత ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది, దిస్ సైడ్ ఆఫ్ సౌత్ గోవా ఇస్ సో ప్లెజెంట్ అని. సో మాకు కూడా అలాంటిదే మేము కావాలనుకున్నాం. దట్స్ వై వీ చోజ్ సౌత్ గోవా. సో డే 1 వచ్చేసి ట్రావెల్ టు సౌత్ గోవా, స్టే ఇన్ కోలా గోవా బీచ్ రిసార్ట్ అండ్ జకూజీ అండ్ ఎంజాయింగ్ ద వ్యూస్, ఇదే అనమాట. అండ్ డే 2 వచ్చేసరికి ఫోర్ట్ విజిట్, అనదర్ రిసార్ట్ వీ వెంట్, అండ్ మేము ఏమేమి బీచెస్ కవర్ చేసాం అండ్ స్మాల్ లోకల్ మార్కెట్ ఇన్ సౌత్ గోవా, అవన్నీ డే 2లో చూపిస్తా. సో అండ్ ఆల్సో గోవాలో స్పోర్ట్ కయాకింగ్ అండ్ బీచెస్ ఎక్కువ ఫేమస్ అనమాట సౌత్ గోవాలో. ఎందుకు వెళ్ళాలి సౌత్ గోవా అంటే ఇట్స్ ద నేచర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్, ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క బ్యూటీ అన్నట్టు. సో అందుకని సౌత్ గోవా వెళ్ళాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ కిడ్స్, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలన్నా, ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళాలన్నా, ద సౌత్ సైడ్ ఆఫ్ ద గోవా ఇస్ బెస్ట్. సో ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే కనుక మధ్యాహ్నం కన్నా ఇప్పుడు వాటర్ లెవెల్ ఇంకా పెరిగింది. దట్ ఈస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో అలా అనమాట. అండ్ ఈ షేడ్స్ వస్తున్నాయి చూసారా బీచ్లో, పర్పుల్, ఈ పింకిష్ షేడ్, సడన్లీ ఇట్ చేంజెస్. ఇదే సౌత్ గోవా బ్యూటీ, బీచెస్లో ఉన్న బ్యూటీ అనమాట. సో అందుకని ఇది చాలా అంటే చాలా ప్లేసెస్ టు విజిట్ ఇన్ సౌత్ గోవా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ బి గెటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్. అండ్ దానిలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇది కోలా బీచ్. సో మా రిసార్ట్ కూడా అక్కడే ఉంది కాబట్టి వీ కవర్డ్ కోలా బీచ్ ఫస్ట్. సో ఇప్పుడు కొంచెం డార్క్ అయ్యాక, లైట్ డార్క్ అయ్యాక మేమైతే జక్కూజీ ఆన్ చేసుకొని ఆ వ్యూని మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ దెన్ వీ హ్యాడ్ డిన్నర్ అండ్ దట్స్ ఇట్ ఫర్. సో మీరు కనుక కోలా గోవా బీచ్ రిసార్ట్ బుక్ చేసుకుంటుంటే యాజ్ ఐ సెడ్ నథింగ్ ఈజ్ కాంప్లిమెంటరీ. ఎక్కడ ఇది కాంప్లిమెంటరీ కాదు. దీని తర్వాత మేము వేరే రిసార్ట్కి వెళ్ళాం, అక్కడ కూడా ఈ నోటీస్ నథింగ్ వాజ్ కాంప్లిమెంటరీ. అండ్ నైట్ అయ్యేసరికి టైడ్స్ ఇంకా ఇంకా బాగా పెరుగుతున్నాయి అన్నమాట, ముందుకి వస్తుంది. సో ఇంత లేట్ నైట్ నేను బీచ్ని ఎప్పుడూ చూడలేదు. దట్ వాజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీకు కనుక యానివర్సరీస్, బర్త్డే పార్టీస్ ఏమన్నా ఉంటే వాళ్ళు అక్కడ దానికి తగ్గట్టుగా బీచ్ సైడ్ సెటప్ కూడా చేస్తారు. మీరు నోటీస్ చేస్తే కనుక వీడియోలో నేను చూపించా. అండ్ దిస్ ఈస్ హౌ ద కోలా గోవా బీచ్ రిసార్ట్ లుక్స్. చిన్న రిసార్ట్ బట్ వ్యూస్ అయితే అదిరిపోతాయి అన్నమాట. సో కోలా గోవా బీచ్ రిసార్ట్ని అనుకుని లిటిల్ కోలా అని మోస్ట్లీ ఫారినర్స్ వస్తారనమాట. సో ఆ ప్లెజెంట్నెస్ కోసం నాకు అనిపించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేశానంటే డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.